పాదాలు ఎట్లా కలుగుతుందంట? కన్నీళ్లతో కలుగుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. తుడిసేది బుడద దొరుకుతుందా? తల కురులు అంటే ఎంటుకలతో, తల కురులతో ఏం చేస్తుంది? చూపిద్దామని నాకు లేవుగా. ఇట్లా పట్టుకుని తుడుస్తా తుడుస్తా తుడుస్తూ ఉంది. అప్పుడు షాంపులు వాడతల్లా, ఈ కెమికల్స్ అన్నీ వాడతల్లా, ఎంటికలు ఇంత పొడుగున్నాయి అనమాట. ఇప్పుడు ఈ వాడి అంతా కూడా ఈ ఆడవాళ్ళకు కూడా ఇప్పుడు ఏమని అంటే ఆ యొక్క తోటకూర కట్టలా కొత్తిమీర కట్టలాగా మారిపోయినాయి. ఇంత అయిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. ఏం చేస్తారు పాపం? ఈ మందులు, ఈ తిండ్లు, ఈ షాంపూలు, ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా జుట్టు ఊడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. జుట్టునే నమ్ముకోకూడదులే, అది ఎప్పుడైనా ఊడిపోతుంది కదా. దేవుడి మీద విశ్వాసం నిలబడితే ఏది నమ్మినా అది నిలబడదు. ఎందుకంటే నేను అనుభవంతో చదువుతున్నాను. నాకు ఇంత చుట్టూ ఉండేది, చెప్పినా నంబర్ ఇంటి ఎంత చేయాలి నిరూపించినప్పుడు ఫోటో కూడా లేదు. ఇక్కడ ఉండేది గిరిజాలు తిరిగి, ఇది ఇట్లా ఉండి ఇట్లా ఇట్లానేవాడిని. నమ్ముతారు లేదో, నా చుట్టూ అంటే ఎంత ఇష్టం అంటే ఎప్పుడు ఇట్లా అనుకుంటున్నాడు, ఇట్లానేవాడిని. మనం ఇంకెచ్చిపోయేవాడు. నీడను కూడా చూసుకునేవాడిని, నేను నడుస్తుండే నా నీడను చూసుకునేవాడిని, ముడుచుకునేవాడిని. ఓ భలే ఉంది నా చుట్టూ అని. మా అమ్మగారు అయితే ఈ కొబ్బరి నూనె నీకే సరిపోద్దురా, అప్పుడంటే మా కొబ్బరి చెట్లు ఉన్నాయి మాకు, ఆడించుకొచ్చేవాడు. కానగలో ఏమంటారు దాన్ని, గానిగ కదా, గానిగలో ఆడించుకొచ్చేవాడు ఇంతంత బాటిల్స్. ఈ నూనె అంతా నీకే సరిపోతుందిరా అని. నా చుట్టూ అంటే నాకు ఎంతో ఇష్టం, నా చుట్టూ అంటే నాకు నమ్మకం. ఆ నమ్మకం నిలబడిందా, ఆ విశ్వాసం ఉందా, చివరికి ఇదైంది. కాబట్టి దాని మీద, జుట్టు మీద విశ్వాసం ఉంచకూడదు, దేవుడి మీద విశ్వాసమే నిజమైన విశ్వాసం. ఇవి అప్పుడు స్త్రీలకి కురులు చాలా బాగుండే అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ కురులతో ప్రభు పాదాలు తుడుస్తూ ఉంది. దాని అర్థం ఏంటంటే, నేను లోపల పాతుకుపోయి ఉన్న నా పాపాలను నా కన్నీటి ద్వారా బయటికి ఇడిచిపెట్టేస్తున్నా, కడిగేసుకుంటున్నా. ఇదిగో ఈ కురులతో ఎందుకు తుడుస్తున్నానంటే, ఈ ఎంటికలు చూపించే నేను అనేకుల్ని పాపంలోకి దింపేశాను, ఈ అందాలు చూపించి అనేకులు మోసం చేశాను. ఈ కురులతోనే నేను అనేకులు చెడ్డ ప్రేరేపణకి గురి చేశాను. ప్రభువా, ఈరోజు నీ దగ్గర నేను కడుక్కుని నీ పవిత్ర పాదాలు నా కురులు తాకితే నా జీవితం మారిపోద్ది ప్రభువా అని ఆ యొక్క కురులతోనంట ఆ పాదాలు తుడిచిందంట. దేవుడి స్తోత్రం.